ఏపీలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీల్లో ఒకదానిపై క్లారిటీ వచ్చేసింది. కూటమి ఖాతాలోకి 5 స్థానాలు వెళ్తూ ఉండడంతో అందులో ఒకటి జనసేనకు దక్కుతోంది. ఆ పార్టీ తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేయనున్నారు. రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరికి నాగబాబుకే ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో కూటమి పార్టీలకు మెజారిటీ సీట్లు ఉండడంతో అన్ని ఎన్డీఏ కూటమికే దక్కనున్నాయి. 4గింటిలో 1 జనసేనకు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు పత్రాలు సిద్ధం చేసుకోవాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబును ఆదేశించారు. నాగబాబు అభ్యర్థిత్వంపై కొంత గందరగోళం జరిగినప్పటికీ చివరికి ఆయన వైపే మొగ్గు చూపారు పవన్ కళ్యాణ్. కూటమిలో పొత్తు ధర్మంగా జనసేనకు ఇవ్వాలి కానీ ఈసారి జనసేనను సైడ్ చేద్దామని టీడీపీ తొలుత భావించినట్టు తెలుస్తోంది. అటు బీజేపీని కూడా ఒప్పించి అన్ని స్థానాలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొన్ని పేర్లు సూచించారు. దీంతో బీజేపీకి 1 ఇచ్చి మిగిలిన 4 టీడీపీ తీసుకోవాలని భావించినట్టు సమాచారం. జనసేన ఈసారి ఎమ్మెల్సీ అడగడం లేదని ప్రచారం జరిగింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. నాగబాబు పేరు తప్పనిసరిగా ఉంటుందనుకున్నారు. కానీ మరో రకంగా ప్రచారం జరగడంతో జనసేన నాయకులతో పాటు క్యాడర్కు ఆగ్రహం తెప్పించింది. అసలు పవన్ కళ్యాణ్ వద్దు అన్నట్టుగా ప్రచారం చేశారు అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని పవన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చెప్పినట్లు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని జనసేనలో చర్చ జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన చేశారు. నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని నాగబాబుకు సూచించారు. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసినప్పుడు జనసేన తీవ్రంగా స్పందించింది. తర్వాత 2 పార్టీలు సర్దుబాటు చేసుకున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ విషయం తెరపైకి వచ్చినప్పుడు నాగబాబుకు ఇవ్వట్లేదు అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కూడా జనసేన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టింది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే తానే స్వయంగా ప్రకటన చేయాలని పవన్ భావించారు. వెంటనే ప్రకటన చేసేశారు. దీంతో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది.